గారు కండువాతో సహకరించడం జరుగుతుంది. తర్వాత ఈయన మన కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి సేవలు అందిస్తున్నారు. ఈరోజు అఫీషియల్గా 39 డివిజన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇప్పుడు మన 39 డివిజన్ ప్రెసిడెంట్ అయిన హాజీ గారు ప్రసంగించడం జరుగుతుంది. అవునా అందరికీ అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. హలో, అందరూ చాలా చాలా వెయిట్ చేసినారు, 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మా నాన్నగారికి, మా బాబాయ్ గారికి, మా అందరు మామలు కూడా వచ్చినారు, అండ్ గౌస్పీర్ గారికి, మా మిత్రులందరూ వచ్చినారు. అందరికీ నా తరపు నుంచి చాలా థ్యాంక్స్ అండి. నా కోసం సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, కానీ గౌస్పీర్ అన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు. గౌస్పీర్ అన్న మాట్లాడతారు. గౌస్పీర్ అన్న ఒకసారి నాకు. అందరికీ నమస్కారాలు, అస్సలం అలైకుం. మన హాజీభాయ్ ఏదైతే ఉన్నారో ఇందాక మాట్లాడినారు, ఆ 2 మాటలు మాట్లాడినా కూడా ఆయన మనసుతో మాట్లాడినారు. కాకపోతే స్టేజ్ మీద మాట్లాడే అనుభవం కానీ ఆలోచన కానీ లేదు. నేను బలవంతంగా మాట్లాడించినాను. విషయం ఏంటంటే, హాజీభాయ్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ భావజాలాలు ఆలోచనలు నచ్చి కాంగ్రెస్ని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మాతో పాటు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. మాతో పాటు మన్రేగా ప్రోగ్రామ్స్ ఏదైతే కడపలో జరిగిందో అక్కడ యాక్టివ్గా పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం బండ్లపల్లిలో దానిని ప్రారంభించినప్పుడు మాతో పాటు ప్రయాణించి చాలా ముందుండి ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో ఒక వెన్నెముకలాగా పనిచేస్తున్నారు. కాకపోతే అఫీషియల్గా కండవ వేసుకోవడం అనేది ఈరోజు జరుగుతుంది. ఆయనను ఈ కాంగ్రెస్ కడప నగర కుటుంబానికి మర్యాదపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. నాతోటి డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప మిషన్ లాగా ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఆయన కూడా ముందు నుంచే ఆ విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు అఫీషియల్గా జాయిన్ కావడం అనేది నాకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. దీనికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ నాన్నగారు పెద్దలు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా బంధువులు, పెద్దలు, మిత్రులు అందరూ ఇక్కడ రావడము కాంగ్రెస్ పార్టీకు ఇది చాలా బలం ఇస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి, షర్మిలమ్మ గారికి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ బలం ఎలాగైతే నేను ముందు నుంచి చెప్తా వస్తున్న ఒక విషయము, రాహుల్ గాంధీ గారు మన రాజ్యాంగాన్ని కాపాడేదానికి, అదేవిధంగా మన దేశం ఒక లౌకిక దేశం, ఇక్కడ ఉన్న ప్రతి వర్గానికి పేద ధనిక అనేది కాకుండా కుల మతాలకు అతీతంగా ముఖ్యంగా మైనార్టీలకు అండగా, ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగానికి కాపాడాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసేదానికి బిల్లుల ద్వారా పార్లమెంట్లో పాల్పడుతున్న ఈ ఎన్డీఏ కూటమికి ఎంత మాత్రము వెనకం చేయకుండా ఒంటరి పోరాటం చేస్తూ వస్తున్నారు. దానికి ఈరోజు జాయిన్ అయిన మనము సముద్రం వలె ఆయన కష్టము అక్కడ ఉంటే ఢిల్లీలో మన దేశంలో ఆ సముద్రంలో ఒక బిందువు వలె మా అందరి కష్టము ఈరోజు ముందుకెళ్తుందని నేను తెలుపుకుంటున్నాను. కాబట్టి ఇక్కడున్న పెద్దలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఈ సందర్భంగా ఇదే తెలుపుకుంటున్నాను. మీరు ఈరోజు ఏదైతే ఇక్కడ 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారో ఇది చిన్న విషయం కాదు. మీరు
మీ కృషి ఈ ఒక నిమిషమైనా 10 నిమిషాలైనా ఒక గంట అయినా ఇక్కడ మీరు ఉన్నారంటే అది రాజ్యాంగంను కాపాడేదానికి ఉపయోగపడుతుంది. అది మన రాహుల్ గాంధీ గారిని పిఎం చేసేదానికి ఉపయోగపడుతుంది. దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన పిల్లల ఉన్నత భవిష్యత్తుకు, మన పిల్లల ఉద్యోగాలకు, మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈరోజు మన దేశం చాలా దీనస్థితిలో ఉంది. దేశాన్ని శాసించే, ఇతర దేశాలను శాసించే మన దేశం ప్రపంచంలో అన్ని దేశాలను శాసించే ఓ స్టేజ్ నుంచి వేరే దేశాలు మన దేశాన్ని శాసించే విధంగా దిగజారిపోయినాం. ఈరోజు ప్రపంచంలో ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఏమేమి జరుగుతున్నాయో దానికందరికీ ప్రతిఫలంగా మనము ఈరోజు చూస్తున్నాం. గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. రాబోయే కాలంలో ఎటెళ్తామనే ఒక భయం మనందరిలో ఉంది. మనందరిలో తీవ్రమైన భయం ఉంది. ఏం పరిస్థితిని మనం ఎదుర్కొంటామో అని మనకుంది. మన పరిస్థితి ఇలా ఉంటే మన రాబోయే తరాలు, మన పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏందనే ఒక భయం మన అందరిలో ఉంది. అది కొందరు బయట చెప్పుకుంటున్నారు, చాలా మంది బయట చెప్పుకోవట్లేదు, కానీ అందరిలో ఆ భయం ఉంది. ఇటువంటి దీనస్థితి నుంచి బయటికి తెచ్చే ఏదన్నా ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒక నాయకుడు ఉన్నారంటే అది కేవలం ఇంద్రమ్మ మనవడు రాహుల్ గాంధీ గారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అందరూ ఒక్కొక్కరుగా అవతల నుంచి షేక్ గుల్జాద్ గారు సభ్యత్వం తీసుకుంటున్నారు గౌస్పీర్ అన్న గారి ద్వారా. షేక్ షాహీన్ గారు సభ్యత్వం తీసుకుంటున్నారు. దృఢమైన సంకల్పంతో వచ్చిన సభ్యులందరూ ఒక్కొక్కరుగా రావాలని కోరుతున్నాను. अजय भाई जरा महफिल को सलाम कर डालो. अजय అన్నా కొంచెం జరుగునా బస్సునా కొంచెం నరసింహ గారు సభ్యత్వాన్ని పొందారు. ఎలాగైతే చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ భావాజాలను నచ్చి పనిచేస్తూ వస్తున్న హాజీభాయ్ గారు ఈరోజు అఫీషియల్గా కండువా కప్పుకోవడమే కాకుండా ఆయన సమక్షంలో దాదాపు 120 కుటుంబాలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడం జరిగింది. వాళ్ళలో చాలామంది ఆయన బంధుమిత్రులు, అదేవిధంగా ఈ డివిజన్ నివాసులు కావడం చాలా గర్వకారణం. ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు. వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి చాలా అభిమానం. అటువంటి ఈ శుభ సందర్భంలో హాజీభాయ్ గారికి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఆయనకు చాలా ధన్యవాదాలతో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇదివరకు నేను చెప్పున్నాను, ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ 12 సంవత్సరాల ముందు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి, ముఖ్యంగా కడపలో ప్రగతి అభివృద్ధి చేసిందో 12 సంవత్సరాల నుంచి అదేం జరగట్లేదు. ఇక్కడ వస్తున్న పార్టీలు కేవలం
రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీని అయితే ఏమి వైసీపీని అయితే ఏమి ఒకరి మీద ఒకరు బురద చెల్లకపోవడంలో వాళ్ళకి సమయం దొరకడం లేదు. ఇంకా ప్రజల అభివృద్ధి ఏం చేస్తారు? అటువంటి సందర్భంలో ప్రజలు తెలుసుకొని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రెండింటినీ రెండు కళ్ళులాగా ముందుకు తీసుకుని వెళ్ళే పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానిని ఇది ముందు వాళ్ళు చూసినారు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఏ విధంగా అయితే ఆ పాలన అందించినారో దానిని మర్చిపోని ఆ తీపి గుర్తుల ద్వారానే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎలాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు అదే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో అదే పాలన, రాజన్న పాలన, పులిబిడ్డ కడుపులో పులిబిడ్డే పుట్టిందనే విషయం మనకు తెలిసిందే. ఆ విధంగా చేయబోతుందని ఆ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చాలా ఆశతో ఈరోజు చాలా కుటుంబాలు 105 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఖచ్చితంగా 50 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా 50 మేమే గెలుస్తాం, 50 మేమే గెలుస్తాం అని ఆ ఇరు పార్టీలు పొంతలు లేకుండా మాట్లాడతాయి. అటువంటి పొంతలు లేకుండా మాట్లాడకుండా ఖచ్చితంగా 50లో 30 మేము గెలుస్తామని ఈ సందర్భంలో గట్టిగా తెలుపుకుంటున్నాను. దాంట్లో భాగమే ఈ 30లో భాగమే ఈ 39వ డివిజన్ అని కూడా మరీ గర్వంగా తెలుపుకుంటున్నాను. రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో గట్టి జెండాను నాటుతుందని మరీ తెలుపుకుంటూ ఈ మీడియా మిత్రులకు ఇక్కడ వచ్చిన ఈ ప్రోగ్రామ్ను మా హాజీపై సమక్షంలో జరగడం దానికి తోడ్పాటుగా మా డివిజన్ ఇన్ఛార్జీలు ఒక్కొక్కరు సైనికుల్లాగే రాత్రింపగలు అందరి మిత్రులు అందరు యువకులే యువరక్తము, ఒక తాపత్రయము, ఒక మంచి నాయకత్వం కోరుకొని ఒక మంచి నాయకత్వం కావాలనే ఒక ఉద్దేశంతో షర్మిలమ్మ కోసం, రాహుల్ గాంధీ కోసం పనిచేసే ఈ యువరక్తం ద్వారా ఖచ్చితంగా ముందుకెళ్తామని మరోసారి తెలుపుకుంటున్నాను.